హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము కూరగాయలు ఏమి లేనప్పుడు 10 నిమిషాల్లో ఈజీగా అయిపోయే పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది నోటికి కూరలు తినాలనిపించినప్పుడు కూడా ఈ పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. మనం ఈ పచ్చడి 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఫస్ట్ మనం పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇవి కొంచెం లావుకాయలు తీసుకోవాలండి, బజ్జీకాయలు. ఇవి తీసుకొని మధ్య కట్ చేసుకొని మనము కడిగేసి శుభ్రంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక అర స్పూను ధనియాలు, ఇంకా కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకుందాం. ఇవి బాగా కూడా వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. ఆ తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకొని ఇందులో చింతపండు వేసుకోవాలి. కొంచెం చింతపండు అంటే టేస్ట్కి సరిపోను చింతపండు, ఇంకా టేస్ట్కి సరిపోను ఉప్పు వేసుకోవాలి. నేనైతే కల్లుప్పు తీసుకున్నాను. కల్లుప్పు అయితే పచ్చడికి బాగుంటుంది, లేదంటే మామూలు ఉప్పు కూడా తీసుకొని వేసుకోవచ్చు. తర్వాత మిక్సీ పట్టుకొని ఇందులో ఇప్పుడు ఉల్లిపాయలు ఇంకా ఎల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడిలో ఉల్లిగడ్డలు వేసుకొని, పచ్చి ఉల్లిగడ్డలే వేసుకొని మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుందండి. అది కూడా మెత్తగా మిక్సీ పట్టొద్దు, ఉల్లిపాయలను కూడా కచ్చా పచ్చాగా పట్టాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిరపకాయ ఉల్లిపాయ పచ్చడి రెడీ.